ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు మనం ప్రార్థించేటప్పుడు కొన్ని విషయాలు మనం దేవుడి దగ్గర మొరపెట్టుకునేటప్పుడు మనం సందేహంతో ఉంటాం. మనం అడిగే విషయాలని దేవుడు చేస్తాడా, చేయగలుగుతాడా అని చాలా సార్లు మనం సందేహంతో ప్రార్థించాం. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలిగజేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలిగజేయవాడు దేవుడే. మనందరికీ తెలిసిన విషయం, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు అనుమానంతో, సందేహంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. జీవితాన్ని మార్చాలన్నా, మన జీవితం నూతనంగా ఉండాలన్నా, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడినా, అందరూ లెగక ముందే లేచి అందరూ పడుకునే వరకు మనం కష్టపడినా మన జీవితం కొన్నిసార్లు డెవలప్ అవ్వదు. ఎందుకంటే మనము మన కష్టం మీద ఆధారపడి బ్రతుకుతాం. మన యొక్క లిమిట్స్ ని బట్టి మనం డెవలప్ అవ్వలేము. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయనే కార్యసిద్ధి కలిగజేస్తాడు. ఆయనే నీ పనిని సంపూర్తి చేస్తాడు. మనం మొదటిగా చెప్పుకున్నట్టుగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని సందేహింపకుండా ప్రార్థన చేయగలిగితే సమస్తము ఆయనే చూసుకుంటాడు. సమస్తము ఆయనే కాబట్టి మనము ఆనందంతో జీవించడం నేర్చుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు కదా, ప్రభువునందు ఆనందించి దేని గూర్చి చింతించకుడి, మీ విజ్ఞాపనలు కృతజ్ఞతతో తెలియజేయుడి, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మీ జీవితాల్లో ప్రతి కార్యమును సిద్ధింపచేసి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.